మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకి మన గురించి ఏదైనా చెప్పమని అడుగుతారు. అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. అలా చెప్పాలి అంటే తెలుగులో అయితే ఏదో తడబడుతూ చెప్తాం. అదే ఇంగ్లీష్‌లో అయితే ఇంకా తడబాటనేది వస్తుంది. అట్లా రాకుండా ఈజీగా చెప్పాలి అంటే బీ ఫార్మ్స్‌ని ఉపయోగించి సింపుల్‌గా చెప్పొచ్చు. బీ ఫార్మ్స్ అనేవి 8 యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్. వీటిలో ప్రెజెంట్ టెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ అనేవి ఉపయోగిస్తాం. ఐతో యామ్ వస్తుంది. హీ, షీ, ఇట్‌తో ఈజ్ వస్తుంది. వి, యు, దే వీటితో ఆర్ వస్తుంది. అయితే యామ్, ఈజ్, ఆర్ ఈ యొక్క యామ్, ఈజ్, ఆర్‌ను ఉపయోగించి సెల్ఫ్ ఇంట్రడక్షన్‌ని మనం ఎలా చెప్తాం? ఎలా చెప్తే బావుంటుంది? మొట్టమొదట ఏం చెప్పాలంటే మన పేరుని చెప్పాలి. మన పేరేంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కృష్ణ. సింపుల్. మై నేమ్ ఈజ్ కృష్ణ. తర్వాత నేనెవరు? ఎక్కడి నుండొచ్చాను? శ్రీకాకుళం నుంచి. నేను ఇండియన్. నేను శ్రీకాకుళం నుండొచ్చాను. ఐయామ్ ఇండియన్. ఐయామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. తర్వాత నేనేం చేస్తున్నాను? ప్రెజెంట్ నేను చదువుకుంటున్నాను కదా! ఐయామ్ ఎ స్టూడెంట్ అని చెప్పొచ్చు. ఐయామ్ ఎ స్టూడెంట్. తర్వాత మీ ఫాదర్ గురించి, మదర్ గురించి చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ ఎ లెక్చరర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ టీచర్. మై ఫాదర్ ఈజ్ ఎ లెక్చరర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ టీచర్. ఈ విధంగా పేరెంట్స్ గురించి చెప్పాలి. తర్వాత వయస్సు. వయస్సు గురించి చెప్పాలి. ఐయామ్ 32. ఐయామ్ 32. తర్వాత నీకు మ్యారేజ్ అయిందా లేదా? ఐయామ్ నాట్ మ్యారీడ్. ఐయామ్ నాట్ మ్యారీడ్. తర్వాత మీ యొక్క ఫేవరెట్ కలర్ గురించి చెప్పొచ్చు. ఇంకేదైనా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. స్పోర్ట్స్ గురించి చెప్పొచ్చు. మై ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్ ఫుట్బాల్ అండ్ వాలీబాల్. సింపుల్‌గా ఫస్ట్ నుండి చెప్పేయండి. మై నేమ్ ఈజ్ కృష్ణ. ఐయామ్ ఎన్ ఇండియన్. ఐయామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఐయామ్ ఎ స్టూడెంట్. మై ఫాదర్ ఈజ్ ఎ లెక్చరర్ అండ్ మై మదర్ ఈజ్ ఎ టీచర్. సమస్తలోక సుఖినో భవంతు.